హలో ఎవ్రీవన్. నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ వంకాయ, ఎండు చేపల కూర. ఎండు చేపలంటే ఇష్టమున్నవారు వంకాయ కాంబినేషన్‌తో ఇలా ఒకసారి కూర చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. వంకాయ, ఎండు చేపల కూర చేసుకోవడానికి నేను అర కేజీ వంకాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకున్నాను. ఎండు చేపల్లో ఒక రకమైన చావడాలు చేపల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇవి 150 గ్రాముల ఎండు చేపలు. అలాగే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మట్టి దాకలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో ఎండు చేప ముక్కలు వేసి, ఒక నిమిషం వాటిని కదపకుండా, ఒక నిమిషం తర్వాత వాటిని స్లోగా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండు చేప ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు చేప ముక్కల్ని గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై చేసుకున్నాక వాటిని గిన్నెలోకి తీసి పక్కనుంచుకొని, దాకలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్‌గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగాక అందులో పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వెంటనే అందులో వంకాయ ముక్కలు వేసుకొని, వంకాయ ముక్కల్లో పావు స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కూరలో ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకొని వంకాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత అందులో తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం వేసి కలుపుకొని, ఇలా కలుపుకున్న 2 నిమిషాల తరువాత అందులో ముందుగా వేయించుకున్న ఎండుచేప ముక్కలు వేసుకొని, ఎండుచేప ముక్కల్ని వంకాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఎండుచేప ముక్కల్ని వంకాయ ముక్కల్లో కలిసేటట్టు కలుపుకున్న తరువాత అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని, దాకపైన మూత పెట్టి కూరలోంచి నూనె పైకి తేలి కూరని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూరలోంచి నూనె పైకి తేలి దగ్గరికి ఉడికిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే వంకాయ, ఎండు చేపల కూర రెడీ అయిపోతుంది. వంకాయతో ఈ రకం ఎండు చేపలే కాకుండా ఏ రకమైన ఎండు చేపలతో అయినా ఈ పద్ధతిలో కూర చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వంకాయ, ఎండు చేపల కూర చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.